రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగాన్ని ఆదుకునేందుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. వైరా నియోజకవర్గంలో ఆగస్టు 15న జరిగే రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొంటారని తెలిపారు. ఆ జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. వైరా శాంతినగర్లో ఏర్పాటు చేసిన సభా స్థలాలను మంత్రి తుమ్మలతో పాటు మాలోతు రామ్దాస్ నాయక్ పలువురు అధికారులు పరిశీలించారు. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చితే భారతీయులు ఎంత సంతోషపడ్డారో అదే రోజు ముఖ్యమంత్రి గారి పట్టుదలతోటి 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి నా రైతాంగ సోదరులకి నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా అదే రోజున రుణమాఫీ చేయాలనే పట్టుదలతోటి ఎక్కడ చేయాలా, ఏ రకంగా చేయాలి, మంత్రులందరూ జిల్లాల్లో వారి వారి పతాకావిష్కరణలకు వెళ్తారు కదా, జాతీయ జెండాలు ఎగరేయటానికి ఏం చేద్దామని చెప్పి డిస్కషన్ చేస్తున్న సందర్భంలో ఆ రోజే గోదావరి జలాలు వైరా ప్రాజెక్టుకి రావటానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి. కొండలు దాటి, గుట్టలు దాటి, వాగులు దాటి, కిన్నెరసాని, మున్నేరు, ఆకేరు నదులు దాటుకుంటూ గోదావరి జలాలు వైరా నదిలో పడాలి. ఆ సందర్భాన ఒక పక్క గోదావరి జలాలు ఖమ్మం భూతల్లిని తాకటం, రెండో రోజు అదే రోజున రైతాంగ ఖాతాల్లోకి 2 లక్షల రూపాయలు